కడియం శ్రీహరిది నీచమైన రాజకీయ చరిత్రని బీఆర్ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం కావ్య రాజీనామా లేఖ ఆశ్చర్యం కలిగించిందని బీఆర్ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్యాకేజీకి కడియం శ్రీహరి అమ్ముడుపోయాడని వినయ్ భాస్కర్ మండిపడ్డారు. కడియం శ్రీహరికి చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని అన్నారు. హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో బీఆర్ఎస్ పార్టీని వీడిన నేతల ఫోటోలను బీఆర్ఎస్ కార్యకర్తలు తొలగించారు. కడియం శ్రీహరి, ఆరూరి రమేష్, పసునూరి దయాకర్ ఫోటోలపై స్టిక్కర్లు వేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు ఆ ఫోటోలను తొలగించారు. కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. గత నెల రోజులుగా వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్లో జరుగుతున్నటువంటి ప్రతి పరిణామానికి కడియం శ్రీహరి గారే బాధ్యుడు. వయసులో పెద్దవాళ్ళు, గుణం కూడా పెద్దగా ఉంటుంది అనుకున్నాడు కేసీఆర్ గారు. విలువల గురించి మాట్లాడే కడియం శ్రీహరి గారు వారి డాటర్కి కావ్య గారికి టికెట్ ఇప్పించుకొని సమన్వయ సమావేశాలు నిర్వహించి అనేక మంది ఉద్యమకారులు అవకాశం కోసం ఎదురు చూస్తే కూడా వారి అవకాశాలపై నీళ్లు జల్లి వారి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండి కూడా వారి కూతురు కోసం వారు చేసినట్టు ప్రయత్నం అందరికీ తెలుసు. గంటలోనే నిర్ణయం, నిన్న పార్టీ మారేటువంటి నిర్ణయం, దాన్ని వెనుకున్నటువంటి రాజకీయపరమైనటువంటి ఒప్పందాలన్నీ కూడా బయటికి రావడం అనేది నిజం కూడా వరంగల్ జిల్లా ప్రజలు, అది వరంగల్ జిల్లాకి ఉద్యమాల అత్యంత పౌరుషంతో ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి వరంగల్ ప్రజలకు వారు నేర్పినటువంటి పాఠాలు ఇవేనా అని చెప్పి వాళ్ళు అడగదలుచుకున్నారు. ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ గారు తెలంగాణ కోసం గొంగలి పురుగునైనా ముందు పెట్టుకోవాలని చెప్పి ఆ రోజు తెలంగాణతోని ఆనాటి ఉద్యమ నేతలతోని నువ్వు సంప్రదింపులు జరిపి పార్టీలోకి వస్తాను, తెలంగాణ వాదాన్ని కట్టుబడి ఉంటాను, టీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటాను, మీ నాయకత్వాన్ని బలపరుస్తూ పార్టీ పటిష్టత కోసం పనిచేస్తా అని చెప్పి కేసీఆర్ గారు ఆదేశిస్తే నేను ఒక గులాబీ సైనికుడిగా గతాన్ని మర్చిపోయి, నీ నీచమైన చరిత్రను మర్చిపోయి, నీ నికృష్టమైనటువంటి చరిత్రను మర్చిపోయి, నీ అహంకార చర్యలకు కూడా మర్చిపోయి నిస్వార్థంగా నీటికి వచ్చి పార్టీలకు ఆహ్వానించడం జరిగింది. నాతో పాటు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మేము ఇరువురు వచ్చినాం. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు వచ్చారు జిల్లా అధ్యక్షుడిగా. మేము నిస్వార్థంగా పార్టీ బలోపేతం కోసం, తెలంగాణ కోసం ఆహ్వానిస్తే